హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రెస్టారెంట్లో రవి ఒక అమ్మాయి ఆర్డర్ చేసిన ఐటమ్ని చేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట తిన్నా కూడా హెవీగా ఉండకూడదు, అలాగని స్నాక్గా ఉండకూడదు అని తను చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటాడు. అద్భుతంగా వస్తుంది ఒక డిష్ అయితే. దాన్ని పార్సెల్ పంపిస్తాడు. అది తిన్న తర్వాత ఆ అమ్మాయి చాలా నచ్చుతుంది. అద్భుతంగా ఉంది, ఇంత మంచి వంటకం అసలు నేను ఎప్పుడూ తినలేదు, చాలా బాగుంది, ఎవరో ఇతను చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఇక తిన్నంతసేపు మెచ్చుకుంటూనే ఉంటుంది. ఇక తర్వాత రవికి ఫోన్ చేసి చాలా బాగా చేశారు, అద్భుతంగా వచ్చింది, నిజంగా మిమ్మల్ని మీ భార్య చాలా అదృష్టవంతురాలు అని రవితో అనడంతో రవి ఇలా అంటాడు, అయ్యో మేడం, నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని అంటాడు. అవునా, మీకు మ్యారేజ్ కాలేదా అని అంటుంది. అవును మేడం, ఈ మధ్య నేను రెస్టారెంట్లో చెఫ్గా జాయిన్ అయ్యాను అని అనడంతో, అవునా, మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని అంటుంది. ఇక తర్వాత ఎందుకో తన వంటకాలు అలా తెప్పించుకొని తింటూ తన వంటకాలు తినడం బాగా అలవాటు పడిపోయి ఇక తనకి తెలియకుండానే రవిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ క్షణంలోనే అనుకుంటుంది, ఇతను ఎవరైనా సరే నేనైతే ఇతన్నే నేను పెళ్లి చేసుకుంటాను, ఈ వంటకాలు జీవితాంతం నేను తింటూనే ఉంటాను, నాకు నచ్చినట్టు వండి చక్కగా పంపిస్తున్నారు, అతను మాట తీరు కూడా అద్భుతంగా ఉంది, చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నాడు, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని నేను కలుస్తాను అని అనుకుంటుంది. ఇక ఆ అమ్మాయి ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన సుశీల తన పని మనిషితో ఇలా అంటుంది, ఏదో ఒకటి చేసి నా మనవరాల్ని ఒక్కటి చెయ్యాలే, పంతులు గారు చెప్పారు కదా, దాంపత్య బంధం మొదలైతేనే వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారని చెప్పారు, అది చెప్పిన దగ్గర నుంచి నాకు అదే ఆలోచనగా ఉంది, నిద్ర కూడా పట్టడం లేదు, తిండి కూడా తినబుద్ధి కావడం లేదు, ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, వీళ్ళిద్దరూ చిన్న గొడవకే పెద్దదిగా చేసుకొని ఎక్కడ విడిపోతారోనని నాకు భయంగా ఉందే అని అంటే, అయ్యో అమ్మగారు, ఈ చిన్నదానికి మీరు ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నారు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అలా చేద్దాం అని అంటుంది. ఏం ఉపాయమే అని అనగానే, ఏం లేదు, బాబుగారిని అమ్మాయి గారిని కలిపేద్దాము, ఇక వాళ్ళిద్దరూని కలిపేస్తే వాళ్ళిద్దరూ విడిపోవటం ఎప్పటికీ జరగదు, కాబట్టే మీకు ఏ బెంగ ఉండదు అని అంటుంది. అది నిజమేనే, కానీ వాళ్ళిద్దరిని కలిపేది ఎలా అని అంటే, ఇప్పుడు ఏం చేద్దామంటే పాలల్లో మత్తుమందు కలిపేద్దాము, ఆ పాలు అమ్మాయి గారి చేత అబ్బాయి గారి చేత తాగిద్దాము అని అంటే, ఏడ్చినట్టే ఉంది నీ ఐడియా, అలా మత్తుపాలు ఇస్తే వాళ్ళిద్దరూ నిద్రపోతారే, వాళ్ళిద్దరూ ప్రేమగా ఒక్కటి ఎందుకు అవుతారు, చచ్చినట్టే ఉంది నీ ఐడియా అని నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. అమ్మగారు, మీరు పూర్తిగా వినండి, ఆ తర్వాత ఏం చేద్దామంటే, అమ్మాయి గారికి బొద్దింకంటే భయం అని మొన్న చూశాం కదా, గదిలో చిన్న బొద్దింక రాగానే గట్టిగా అరిచి అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం, అప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు ఒక్కటవ్వరు, నేను చెప్పిన ఐడియా మీరు పాటించండి అమ్మగారు అని అంటే, సరే అలాగే చేద్దాం, కానీ ఆ రోజంటే పురుగేదో వచ్చింది, కానీ ఇప్పుడు పురుగు ఎందుకు వస్తుంది పదే పదే అని అంటే, రాదమ్మగారు, నేను తీసుకొస్తాను కదా, ఓ సీసాలో ఎన్ని పురుగులు కావాలంటే అన్ని పురుగులు నేను పట్టుకొస్తాను, మీరు ముందు నేను చెప్పిన పని కానివ్వండి అని అంటుంది. సరేలేవే అని చెప్పేసి ఇక బాలు మీనా ఇద్దరిని పిలిపించి వాళ్ళిద్దరిని కొత్త బట్టలు కట్టుకోమని చెప్పి అలాగే దుర్గాదేవికి పూజలు చేయిస్తుంది. ఉపవాసం ఉన్న తరువాత వాళ్ళిద్దరితో ఏమేం పూజలు చేయించాలో ఆ పూజలన్నీ చేయిస్తుంది. ఇక సాయం సంధ్యావేళం అవుతుంది. ఆ తర్వాత అమ్మ మీనా, ఈ మల్లెపూలు తీసుకొని వెళ్ళు, పెట్టుకో అని అంటుంది. సరే అమ్మమ్మగారు అని పూలు పెట్టుకోబోతూ ఉంటుంది. ఆగాగు, పూలు పెట్టుకోమన్నది నిన్ను కాదు, నీ భర్త ఏడి, నా మనవడేది, నా మనవడి చేత తల్ల పూలు పెట్టించుకో అని అంటే, లేదమ్మమ్మగారు, ఆయన ఎందుకు, నేనే పెట్టుకుంటాను అని అంటుంది. నువ్వు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది. ఇక బాలు ఎంతలోపు హుషారుగా విజిల్ వేసుకుంటూ బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. ఆగరా,
ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, అది అది షీలా డార్లింగ్, ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారు కదా నేను నిన్న, వాళ్ళని కలవకపోతే బాగోదు, అందుకనే వాళ్ళని కలుద్దామని వెళ్తున్నాను అని అంటాడు. కాళ్ళు విరక్కొడతానని మొన్నే చెప్పాను. ఇక్కడ నువ్వు మీనా నా దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మ ఉంది కానీ ఎందుకు పనికిరాదో. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సినిమాలని, షికార్లని, అవని ఇవని చాలా ఉంటాయి. అవన్నీ వదిలేసి నీ మానాన నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళటం, తాగటం, తిరగటం, జులాయిగా ఉండటం, తిరిగి ఇంటికి రావటం, మీనాకి కోపం తెప్పించటం, ఇలా జరుగుతుంటే ఏ సంసారం బాగుపడుతుంది అని అంటే, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు షీలా డార్లింగ్ అని అంటాడు. నోరు మూసుకొని నీ ఫ్రెండ్స్ని నేను రానని చెప్పు, ఫోన్ చేసి చెప్పు అని అంటే, అమ్మ లేదు నానమ్మ, వెళ్ళి ఇలా అంటే అలా వచ్చేస్తాను అని అంటాడు. అదేం కుదరదు, నీ భార్యకి పువ్వులు పెట్టు అని అనగానే, పువ్వులా? పూల గంపకి నేను పూలు పెట్టడం ఏంటి అని అంటాడు. నువ్వు కాకపోతే ఎదిరింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు వచ్చి తల్లో పూలు పెడతారా ఏంటి? నోరు మూసుకొని పువ్వులు పెట్టరా అని అంటుంది. సరే ఇలా ఇవ్వు అని చెప్పి పువ్వులు మీనాకి పెడుతూ ఉంటాడు. ఇక మీనా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. బాలు పువ్వులు పెట్టడం చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సుశీలని పని మనిషి పిలుస్తూ ఉంటుంది. అమ్మగారు, నేను మందు పట్టుకొచ్చాను, ఇదిగోండి ఈ పాలల్లో కలిపేసేయండి, కలిపేసి మీనా గారి చేతికి ఇవ్వండి, ఇద్దరిని సగం సగం తాగమని చెప్పండి అని అంటే, సరేలేవే అలాగే చేస్తాను, ఇలా మన ఇద్దరం గుసగుసలాడుకుంటుంటే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, అప్పుడు మనం వేసిన ప్లాన్ అంతా చెడిపోతుంది అని అంటుంది. ఇక తర్వాత భోజనాలు అయిపోయాక బాలు తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. మీనా కూడా పడుకోబోతూ ఉండగా, అమ్మ మీనా ఇలా రా అని చెప్పి పిలుస్తుంది బామ్మగారు. తర్వాత పాలు చేతికిస్తుంది. అమ్మమ్మ గారు, ఇవి పాలు అని అంటే, అవి పాలే, నా మనవడికి ఇవ్వు, వాడు తాగాక సగం నువ్వు కూడా తాగు అని అంటే, నేనెందుకు అమ్మమ్మ గారు అని అంటుంది. పూజ పూర్తయ్యాక పంతులు గారు ఈ పాలు అలా సగం సగం తాగమని చెప్పారు. ఆ పూజ, ఆ దాంపత్య వ్రతంలో భాగమే ఇది కూడా, ఇద్దరు సమానంగా తాగండి అని అంటుంది. అలాగే అమ్మమ్మగారు అని చెప్పేసి ఇక మీనా లోపలికి వెళ్తుంది. తర్వాత సుశీలమ్మ రెండు చేతులు జోడించి దేవుణ్ణి ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. భగవంతుడా, నేను ఈ పని చేయడం తప్పే, కానీ తప్పడం లేదు, వాళ్ళిద్దరూ విడిపోతారు అని పంతులు గారు చెప్పారు. చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యి వాళ్ళు విడిపోవడం కంటే వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకొని కలిసి ఉండడం నాకు ముఖ్యం. నా మనవడు, నా మనవరాలు చూడ చక్కని జంట, వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళిద్దరిని కలపడం కోసం నేను చిన్న తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు తండ్రి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇదే నేను కోరుకుంటున్నాను, అందుకే నేను ఇలా పాలల్లో మత్తు మందు కలిపాను, నా ప్లాను సక్సెస్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి, వాళ్ళిద్దరూ విడిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరిని కలపడం కోసం నా ఈ ప్రయత్నం చేస్తున్నాను, తప్పుంటే క్షమించు తండ్రి అని చెప్పేసి ఇక మొక్కుకుంటుంది. ఇక తర్వాత బాలు చేతికి పాలిస్తుంది. ఏంటి ఏంటి పాలేంటి అని అంటాడు. ఏమో అమ్మమ్మ గారు ఇచ్చారు, పూజలో ఇదో భాగమేనట, పాలు మీరు పూర్తిగా తాగొద్దు, నాకు సగం ఇవ్వండి అని అంటుంది. సరే అయితే అని చెప్పి పాలు ఎత్తి పోసుకొని తాగుతూ ఉంటాడు. అదేంటి అలా తాగుతున్నారు అని అంటే, నేను సగం తాగాక ఎంగిలి పాలు తాగనంటావు, మళ్ళీ దోషము, ఆ పాలు తాగకపోతే పూజలో ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని ఇందాకే నానమ్మ నీకు క్లాస్ పీకింది కదా, ఎందుకు వచ్చిన గొడవ, అందుకనే ఇలా తాగాను, ఇదిగో పట్టుకో అని చెప్పి ఇక మీనా చేతికి కూడా పాలిస్తాడు. మీనా కూడా ఆ పాలు తాగి గ్లాసుని పక్కన పెడుతుంది. అనుకున్న ప్రకారం బామ్మగారు ఇంకా అలాగే పని మనిషి ఇద్దరు కిటికీ దగ్గరకు వచ్చి చూస్తారు. ఎవరికి వారు సపరేట్గా పడుకొని ఉండడం చూసి కోపంతో రగిలిపోతుంది ఇక బామ్మ. ఆ తర్వాత పని మనిషి తెచ్చిన సీసాలో ఉన్న 2 పురుగుల్ని తీసి మీనా మీదకి విసిరి అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు. ఇక మీనా ముఖం మీద పురుగు 2 బొద్దింకలు వేయడంతో అమ్మ అంటూ భయపడిపోయి మరోసారి బాలు దగ్గరికి వెళ్ళి బాలుని గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన రెండవ రోజు ఉదయాన్నే మీనా ఇక తెల్లవారడంతో లేస్తుంది. ఒక్కసారిగా తాను
ఉలిక్కిపడుతుంది. నేనేంటి ఇలా బాలు దగ్గర ఉన్నాను, మేమేంటి ఇలా ఉన్నాము అని చెప్పి ఉలిక్కి పడుతుంది, కంగారు పడిపోతుంది, భయపడిపోతూ ఉంటుంది. ఇక బాలు కూడా అదే సమయంలో లేచి మీనాని చూసి కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటాడు. నాకేం తెలీదు, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. పాలు తాగాక నేను నిద్రపోయాను, కానీ నువ్విలా ఎప్పుడు నా పక్కకొచ్చావో, తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. సారీ మీనా, నన్ను క్షమించు. నా వల్ల ఏదైనా నాకు తెలియకుండా తప్పు జరిగితే నన్ను క్షమించు. ఇలా నువ్వు బాధపడుతుంటే నేను భరించలేకపోతున్నాను, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటే ఇక మీనా నవ్వుతుంది. నవ్వి మీరేం తప్పు చేశారు, అంతా కూడా ఆ మాయదారి పురుగు వల్ల జరిగింది. బొద్దింకలంటే నాకు భయం, పదే పదే ఇలా నన్ను భయపెట్టడం వల్లే నేనే వచ్చి ఇలా మంచం మీద పడుకున్నాను. నేనేమి మీరు చేసింది తప్పని భావించడం లేదు అని అంటే ఇక బాలు షాక్ అవుతాడు. అదేంటి, పూలగంప నా మీద ఓ పెద్ద యుద్ధమే ప్రకటిస్తుందేమో అనుకున్నాను, కానీ ఏమీ అనడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక మీనా ఇలా అంటుంది, ఎంతైనా మనం భార్యాభర్తలం, మన మధ్య ఇలాంటి సారీలు క్షమాపణలు ఉండకూడదు అని మీనా అంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన రవిని కలవడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఇక తర్వాత రవి గారు ఉన్నారా అని అంటే, రవియా, ఇంకా రాలేదమ్మా, మీరెవరు అని అంటారు ఆ రెస్టారెంట్లో వాళ్ళు. మీ హోటల్ నుంచే రోజు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను, ఫుడ్ చాలా బాగా వస్తుంది, ఒక్కసారి తనని కలిసి తనకి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అని అనడంతో, అలాగమ్మా, సరే, ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తాడు, ఇలా కూర్చోండి అని చెప్పి తనని కూర్చోబెడతారు. ఈలోపు రవి వస్తాడు. రవిని చూడగానే ఇక అమ్మాయి షాక్ అవుతుంది. రోడ్డు మీద గొడవ జరిగింది కదా, అప్పుడు నా మీద కోపడ్డాడు. తర్వాత నేను మా డాడీతో కూడా చెప్పాను, ఇతనికి బాగా బుద్ధి చెప్పమని డాడీకి కూడా నేను చెప్పాను, ఇప్పుడేంటి ఎక్కడున్నాడు అని అలా కోపంగా నిలబడి ఉంటుంది. ఇక తర్వాత రవిని చూడగానే హోటల్లో మేనేజర్, రవి వచ్చావా, నీకోసమే, ఇదిగో ఈ మేడం ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నారు, నువ్వు చేసే ఫుడ్ తనకి చాలా నచ్చిందట, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు అని అనగానే ఇక రవి తనని చూసి షాక్ అవుతాడు. ఇక వెంటనే తనని చూసి, మేడం, ఆ రోజు జరిగిన దానికి నిజంగా సారీ చెప్తున్నాను, మీరు బాధపడే ఉంటారు, కానీ నేను కావాలని చేయలేదు, ఎందుకో ఆ క్షణంలో అలా జరిగిపోయింది, ఆ తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, సారీ మేడం అని ముందుగా రవి చెప్పడంతో ఇక అమ్మాయి కూల్ అవుతుంది. ఎంతైనా తను చేసిన తప్పు తను తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్న తర్వాత ఇంకా నేను కోపం పెట్టుకోవడంలో అర్థం లేదు, పైగా తను మంచి చెఫ్ కూడా, తను చేసే వంటకాలు అద్భుతం, అమోఘం, అమృతంతో సమానం, ఇంత మంచి ఫుడ్ ఈయన వల్లే నేను తినగలిగాను అని ఇక గుర్తు తెచ్చుకొని అప్పుడు జరిగిన గొడవని కూడా మర్చిపోయి తను కూడా చెయ్యి కలుపుతుంది. ఆ రోజు నేను మీ విషయంలో చేసింది తప్పేనండి, అందుకు నేను కూడా మీకు క్షమాపణ చెబుతున్నాను. సరే, ఏదేమైనా అవన్నీ పక్కన పెట్టేద్దాం, మనం ఫ్రెండ్స్గా ఉందామా అని అడుగుతుంది. ఇక రవి కూడా సంతోషపడుతూ తనతో ఫ్రెండ్గా ఉండటానికి అంగీకరిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ అలా బయటకు వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన సత్యం బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో పండగ పూట నా కొడుకు కోడలు లేకపోయేసరికి ఇల్లంతా కూడా ఎంత బోసిపోయిందో అని డల్గా ఉంటాడు. ఇక ప్రభావతి వస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఓ, మనోజ్ గారి పెళ్లి గురించా? ఉండాలండి, ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాము, ఎక్కడ పెళ్లి చేద్దాము, ఎంతమందిని పిలుద్దాము, ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఇక అప్పుడు సత్యం ఇలా అంటాడు, దాని గురించి నేనేం ఆలోచించడం లేదే, బాలు మీనాల గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు లేకపోయేసరికి పండగ పూట చాలా వెలితిగా అనిపిస్తుంది అని అంటాడు. ఎందుకు వెలితిగా అనిపిస్తుంది మీకు? రేపటి రోజున మనోజ్కి పెళ్ళయ్యాక రోహిణి కూడా ఇక్కడికే వస్తుంది. అప్పుడు మన కళ్ళ ముందు బాలు మీనాలు లేకపోయినా మనోజు రోహిణి ఇద్దరు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనకి ఏమీ అనిపించదు. ఇంట్లో అంతా చాలా సంతోషంగా సందడిగా ఉంటుంది. అయినా బాలుగాడు ఉన్న దగ్గర నుంచి ఏవో ఒక గొడవలు, వాడు పొద్దస్తమానం తాగడం తప్ప
ఇంకా వాడికి వేరే ప్రపంచం ఏముంది? మనతో పాటు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఎలా ఉన్నారు అన్న ఆలోచన వాడికి ఎప్పుడైనా వచ్చిందా? ఈరోజు తాగామా, మత్తు ఎక్కిందా, లేదా? ఇదే వాడి ఆలోచన. వాడి కోసం ఆలోచించి మీరు బుర్రపాడు చేసుకోవద్దు అని అంటుంది. అది సరే కానీ ప్రభా, ఎందుకో నాకు మనోజ్ గారికి ఇచ్చి పెళ్లి చేయబోయే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండనిపిస్తుంది. నాకెందుకో అనుమానం అనిపిస్తుంది అని అంటాడు. అనుమానమా? ఎందుకు అనుమానం? ఏమనుమానం అని అంటే, అనుమానం అంటే అది కాదే, కనీసం ఆ అమ్మాయి పెద్దవాళ్ళతో మనం ఒక్కసారి సంప్రదించకుండా, మాట్లాడకుండా సంబంధం కలుపుకోవడం ఎంతవరకు కరెక్టు చెప్పు? ఒక్కసారి వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు. లేదంటే వాళ్ళు ఎక్కడున్నారో మనమే ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా మనం ముహూర్తాలు పెట్టించడం కరెక్ట్ కాదు. నువ్వు ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పు. ఎలా అయినా సరే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడే తీరాలి అని నువ్వైతే గట్టిగానే చెప్పు అని అంటే, అలాగేనండి. అవును, పెద్దవాళ్ళు లేకుండా ఎలా? కనీసం ఫోన్లో అయినా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు అని అనుకొని ఇక ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్